మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబ సృష్టి మూలంబదే మదంబ సృష్టి మూలంబదే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 164వ భాగానికి స్వాగతం పలుకుతాం. కలుపుగోలుతనం అనేది చాలా మందిలో ఈవేళ తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా ఏ వర్గం వారు ఆ వర్గం వారితో మాట్లాడటం, అంటే యువకులు యువకులతోనే, యువతులు యువతులతోనే, వీరైతే యువకులు యువతులతో మాట్లాడతారు, ముసలాళ్ళు ముసలాళ్ళతోనే, ముసలాళ్ళలో మళ్ళీ మగాళ్ళతో, ఆడాళ్ళు ఆడాళ్ళతో. మనకంటే బాగా తక్కువ వయస్సు వాళ్ళతో మనం కలవలేకపోతున్నాం, మనకంటే బాగా ఎక్కువ వయస్సు వాళ్ళతో మనం కలవలేకపోతున్నాం. దీని అంతటికీ ఏజ్ గ్రూప్ అని ఓ మాట కూడా చెప్పేస్తున్నారు. ఆ కారణంగానే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. మీరు గమనించండి, చాలామంది వాళ్ళ కొడుకులు కోడళ్ళు చెబుతున్నమాట, ఆ ఏజ్ గ్రూప్ తేడా ఉంటుందండి, వాళ్ళ ఒపీనియన్స్. మళ్ళీ దీనికి ఆంగ్లం ఒకటి మనకి ఏమిటి, ఆ ఒపీనియన్ నేను కొంపలంటించే అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి అత్తగారికి మామగారికి? వాళ్ళైనా మీ పెళ్లి చేసింది ఏమీ లేదు. అసలు అసహనం ఎక్కువైపోయింది, మమకారం తగ్గిపోయింది. ఎవరికైనా మనం ఎందుకు చెయ్యాలి? చివరికి భార్యాభర్తల మధ్యలో కూడా ఇది ప్రవేశించింది. పోనీ తల్లి తండ్రిని గెంటేసి వీళ్ళు ఏమైనా సౌఖ్యంగా ఉంటారు? ఉండరు. వీళ్ళకు కూడా ఎవరిలో ఒకరికి ఏదైనా వస్తే రెండో వారు చేయట్లా, ఆసుపత్రిలో పడేస్తున్నారు. చెప్తే ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ అవమానకరమైన విషయం అండి. కొడుక్కు స్నానం చేయించకుండా డే కేర్ సెంటర్లో పెట్టిన తల్లి కుక్కకి స్నానం చేయించడం చూశాను నేను హైదరాబాద్ నగరంలో. కుక్కకి గంట సేపు. ఈ కుక్క ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాను నేను. ఎందుకంటే మరి ఆల్సేషియన్ డాగ్ అది, వీడు పనికిరాని మనిషి. మరి కుక్కకి స్నానం చేసిన సమయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే కుక్కకి స్నానం సెంటర్ లేదు. మరి పొద్దున ముందు అది కూడా పెడితే ఇంకో 10,000 సంపాదించి అందులో బారేస్తుంది. పైగా అది కూడా ఎలాగా? పోనీ అదేనా పోనీ శ్రద్ధగా, కుక్క అంటే కాలభైరవుడు, అదొక దేవుడు అనుకుందాం, పోనీ శ్రద్ధగా చేయించు. అసలు ప్రేమ, ఒక మనిషికి ఒక జీవికి స్నానం చేయించడంలో ఉండే ప్రేమ అర్థం కావాలంటే మిగిలిన పనులన్నీ మానేసి పూర్వకాలం తల్లులాగా ఆ నీళ్ల గదిలో ఆ చెంబు, ఆ పెద్ద బాల్చి, అందులో చెంబు, ఆ నీళ్లు గోరువెచ్చగా పోసి ఆ పిల్లాడిని అలా వదిలేసి వాడు దెమరం చేసుకుంటూ ఉంటాడు. వాడు చిన్నపిల్లాడే కదని గొడ్డెప్పుకుని ఉంటాడు సహజంగా. ప్రతి అవయవం తోముతూ అలా చేస్తే ఎంత ఆనందం అంటే అది. యశోద తన పిల్లాడికి నీళ్ళు స్నానం చేయించలా, ఎంత అదృష్టం అసలు అది. అది చేయిస్తూ ఉంటే నారదుడు చూశాట, కృష్ణకర్ణామృతంలో చెబుతాడు. అయ్యో, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. వరాహ అవతార కాలంలో స్వామి విపరీతమైనటువంటి ఆకారాన్ని ధరించి వరాహం రూపంలో సముద్రంలో ఇమిడిపోయినటువంటి భూమిని, సముద్రంలో కృంగిపోయినటువంటి భూమిని తన కోరలతోటి ఇలా పైకి లేపినప్పుడు సముద్రం అనుకుందిట, స్వామి మళ్ళీ ఇప్పుడు మునిగాడు ఆ భూమిని లేవదీయడానికి, కాబట్టి స్వామికి స్నానం చేయిద్దాం. సముద్రానికి మళ్ళీ రాదు కదా. అందుకని సముద్రం స్వామిని తడుపుదామని ప్రయత్నం చేస్తే ఒక సముద్రం ఒక వెంట్రుక తడపడానికి సరిపోయింది ఆయనకి. ఒక సముద్రం అంతా కలిపితే ఒక వెంట్రుక, శ్రీ మహావిష్ణువు అప్పుడు ధరించిన రూపం అది, అంత రూపం అది. ఆ రూపంలో ఒక వెంట్రుక తడపడానికి ఒక సముద్రం సరిపోయింది. సప్త సముద్రాల్లో కలిపినా 7 వెంట్రుకలు తప్పితే తడవట్లా. కానీ అటువంటి వాడు శ్రీకృష్ణ రూపం ధరించేసరికి, బాలుడు అయ్యేసరికి యశోద ఈ మోకాళ్ళమే కూర్చోబెట్టుకుని నీళ్లు పోసేస్తుంది. పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవా వారాక జన్మని బభూవు రమీ సముద్రాక యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాక యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాక వారాక జన్మని బభూవు రమీ సముద్రాక తం నామనాథం అరవిందదృశాయతాక్షం తం నామనాథం అరవిందదృశాయతాక్షం పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవా. వరాహ అవతారంలో ఏ సముద్రాలన్నీ ప్రయత్నం చేస్తే స్వామి యొక్క ఒక్క వెంట్రుకను కూడా తడపలేకపోయాయో అంత విచిత్రమైన ఆకారాన్ని ధరించినటువంటి త్రివిక్రమ స్వరూపం ఈవిడికి ఎంత లోకువైపోయాడు అనుకుంటున్నట్టు నారదుడు. చిన్న పిల్లాడు అయ్యేసరికి తొంగిళ్ళు అంటారు, ఈ మోకాల కింది భాగంలో పడుకోబెట్టుకుని తొంగిళ్ళు అంటారు వాటిని.
ఇక్కడ వరకు వీడు చీరలా పైకి సర్దుకుని పాపం ఆ ముందు ఆ మోకాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఇలాగా అక్కడ బేసిన్లో నీళ్లు పోసుకుని అది కూడా గోరువెచ్చగా ఉండాలి, వేడికి ఎక్కువ ఉండదు. కానీ దోసిట్లోకి ముందు తీసుకుంటారు, ఎందుకంటే వేడి తెలుస్తుంది. టప్పును పోసేస్తే వాడు పొట్ట కారిపోతుంది. అందుకని ఇలా తీసుకుని జాగ్రత్తగా ఇలాగా ఆ కథలు చెబుతూ మళ్ళీను అన్నమాచార్య కీర్తనలు పాడుతూ పోసేవారు. ఎంత అదృష్టం అండి! ఇంతకంటే ఉద్యోగాలు, డబ్బులు, ప్రమోషన్లు, కెరీర్లు, అడ్వాన్సులు గొప్పవా? ఆనందాన్ని కోల్పోవడం తప్ప మనం. పోనీ ఒకవేళ అవసరం కొద్దీ ఉద్యోగం చేసినా ఈ ఆనందాలు ఎందుకు కోల్పోవాలి? అసలు ఈ ఆనందానికి దానికి పోటీ వస్తే మానేయవలసింది అదే. ఇవాళ దానికోసం అన్నీ మానేశాం. మనకి ఇవాళ చేసేవాళ్ళు ఎవరు లేరు. మంచిది చేయించుకునేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ. అంచేత కొడుక్కి చేయించడంలో ఉండే ఆనందం లేదని కుక్కకి స్నానం చేయి. అందులో కూడా నేను గమనించపోను, అదేనా పోనీ సరిగ్గా చేస్తుంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ అది కూడా అలాగే ఈ చెవి మధ్యలో ఫోన్ పెట్టుకుని గ్లోవ్స్ తొడుక్కోవాలి. మళ్ళీ కుక్క కదా మరి ఏమైనా అంటుకుంటాయేమో బెంగ. ఎక్కడి నుంచో గ్లోవ్స్ తీసి తొడుక్కి ఇంత కష్టపడాలండి. ఈ ఫోన్ మాటలు మానలేము, ఆ కుక్క స్నానం మానలేము. జీవితంలో ఎక్కడుంది ఆనందం? పోనీ ఆ కుక్క స్నానమైనా నువ్వు నిశ్చింతగా హాయిగా చేయించి, ఈ ఫోన్ ఏమిటి మధ్యలో? పోనీ 2 నిమిషాలు మాట్లాడితే ఏదన్నా అవసరమేమో అనుకోవచ్చు, అరగంట మాట్లాడుతూనే ఉంది. నేను పైన చూస్తూనే ఉన్నాను. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలండి ఇవి. బాబోయ్, జీవితం అంటే ఇదా? ఇటు ఫోన్ మాట్లాడడమా, అటేమో నీళ్లు పోయడమా, ఒళ్ళంతా తడిసిపోతూ ఉండడమా ఆవిడకి కూడా. పైగా మనకు ప్రదర్శన ఒకటా చూసేవాడికి మనకి ఇబ్బంది నిజానికి. అంతే కదా, ఈ ప్రదర్శనలు ఇవ్వని. ఎందుకంటే బయటలు ఉండవుగా ఎవరికి. మహానుభావులు నమస్కారం. దానికి ఎవరికి ఉపయోగించే జీవితాలు అసలు ఇవి? ఇవాళ ఇంట్లో సంతానం కంటే కుక్కలు ఎక్కువే. వాళ్ళు ఊళ్ళో కూర్చోబెట్టుకోవడం, వాటికో సబ్బు, వాటికో డాక్టర్, వాటికో బెల్ట్, వాటికో ఆహారం, అవి దాన్ని పైకి కిందికి త్రికాల సంధ్యావందనం చేయడం మానేసి 3 కాలాలలో దాని కిందకి తీసుకొచ్చి దానికి మూత్రానికి ఈయన ఏర్పాటు. ఈయన సంధ్యావందనం మానేశాడు. దానికి ఎక్కడ పోస్తుంది, దానికి కిందికి తీసుకురావడం, పైకి ఎక్కడ, దానికి లిఫ్టు. అంటే వాతావరణం, ఈ ఏకాకి వాతావరణం, జంతువులతో కలవడం, మనుషుల్లో కలవలేకపోవడం ఉందే, ఇది మానవత్వానికి పెద్ద మత్స. ప్రతి మనిషి కోటీశ్వరుడే, ప్రతి మనిషి ఒంటరివాడే. కూడా నీ భర్త కూడా తోడుగా ఉంటారనే నమ్మకం నీకు లేదు. అందుకే కలుపుగోలుతనం అనేది మనం నేర్చుకోవాలి అసలు. దీనికే బాదరాయణ సంబంధం అని నేర్పేవారు పూర్వం. వారికి మీకు ఏమిటంటే, వారికి మాకేదో బాదరాయణ సంబంధం ఉందనేవారు. కొంతమంది మామూలుగా ఏమంటారంటే, బాదరాయణుడు అంటే వ్యాసుడు. ఆయన బదరీవనంలో తపస్సు చేయడం వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది. అంచేతను వ్యాసుడు అన్ని పురాణాలు రాశాడండి, 18 పురాణాలు. ఇంకా ఏవో ఉప పురాణాలు ఉన్నాయి, అవో 54 ఉన్నాయని అంటారు. అవి కూడా వ్యాసుడి పేరు మీద ఉంటాయి. అంచేత ఎవరో రాసిన గ్రంథాలు కూడా వ్యాసుడి పేరు మీద చలామణి అయిపోతున్నాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అంచేత ఏమీ సంబంధం లేకపోతే బాదరాయణుడికి సంబంధం అంటకట్టడం, వ్యాసుడే రాశాడని. ఇప్పుడు ఏదైనా మామూలు పద్యం ఏదైనా ఉందనుకోండి, వెంటనే మనకు భక్తి పద్యం ఉంటే పోతన గారు రాశారన్నాం. తొండము ఏకదంతం, తల్లి నిండు దలంచి, అన్నీ ఇంక పోతన గారు రాశారు. భాగవతంలో ఎక్కడ చూసినా ఈ పద్యాలు కనపడవు. చివరికి కాటుక కంటి నీరు చనకట్టు బయన్బడా అని పోతన గారి జీవితానికి సంబంధించిన పద్యం కూడా భాగవతంలో కనపడదు. కానీ అది పోతన గారు రాశారంటే నమ్మొచ్చు, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి అటువంటిది జరిగే అవకాశం ఉంది. గ్రంథంలో రాయకపోవచ్చు, మామూలుగా చెప్పు ఉండొచ్చు, అది ఆ నోట ప్రచారం కావచ్చు. కానీ తొండమునేకదంతం, తల్లి నిన్ను దలంచి ప్రసిద్ధమైన భక్తి పద్యాలని పోతన గారి మీద ప్రసిద్ధమైపోయింది. పాపం ఆ రాసిన ఎవరెవరో వాళ్ళకి పేరు లేకుండా పోయింది. అలాగా సంబంధం లేని వాటి అన్నింటినీ వ్యాసుడి కంట కడితే బాదరాయణ సంబంధం ఉండడం అనేది ఒకటి అలవాటు వచ్చింది. కానీ దానికి ఒక శ్లోకం ఉంది, అది అలా రాలేదు. ఒక బాటసారి పొరుగురు వెళ్ళాడు. పూర్వం పొరుగురు వెడితే ఎవరింటోనో ఉండి భోజనం చేసి 4 రోజులు ఉండి తన పని చూసుకు రావాలి. అంతేగాని ఇప్పట్లాగా సత్రాలు, భోజనశాలలు, హోటల్స్, లాడ్జింగ్లు ఏం లేవు. తన డబ్బు తను ఖర్చు పెట్టుకుందామన్నా ఏం లేవు. అప్పుడు ఎవరు పెట్టరు. పూటకోళ్ళు ఇళ్ళు ఉండేవి. అది కూడా సుమారుగా 19వ శతాబ్దం 20వ శతాబ్దం మొదట్లో వచ్చాయి. కానీ అంతకుముందు అవి లేవు. 18 ఆ ప్రాంతాల్లో క్రీడాభిరామం కాలం నాటికి పోనీ 16, 17 అనుకోండి, అప్పట్లో వచ్చాయి. ఎందుకంటే ముస్లిం రాజుల పరిపాలన, రాకపోకలు పెరగడాలు, ఊరెళ్తే భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు, ఉండకపోతారు అని అందరికీ భోజనం పెట్టలేం కూడా. ఏవో రకరకాల సామాజిక పరిస్థితుల్లో పూటకోటిళ్ళనే వచ్చాయి. మరి అవి లేనప్పుడు అందుకే మన దేశంలో అతిథి దేవో భవ అనేదాన్ని శాసనం చేశారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అతిథికి అన్నం పెట్టకుండా నువ్వు తినకూడదు. ఒక్క అతిథికైనా భోజనం పెట్టకపోతే నీ గృహస్థాశ్రమం దండగా, నీ సంసారం దండగా. ఎందుకు పెట్టారంటే సామాజిక పరిస్థితి కూడా. పొరుగురు వెళ్ళినప్పుడు మనకు ఎవడు అన్నం పెట్టకపోతే ఎవడు దిక్కు, ఏమవ్వాలి, ఎక్కడ ఉంటాం?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఈ సామెతలన్నీ అక్కడే వచ్చి శుభ్రంగా తినేసి ఒకటి కూర్చొని మధ్యాహ్నం పడుకున్నట్టు పైన వాసాలన్నీ లెక్కట్టేట చేసేది ఏం లేక. తర్వాత 32 తేలేయి. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ మున్సిపల్ గారిని కలిసేట, ఆ ఇల్లు నాదే అన్నట్ట. అదేమిటి నీదే? నాదేనండి, మా దూరపు చుట్టం నా బాబు దొంగతనంగా రాయించేసుకున్నాడు కాగితాలని నేను, ఎందుకంటే పూర్వకాలం ఇళ్ళకి దస్తావేజులు కూడా ఉండేవి కావు అనంటే అక్కడ పెద్ద పంచాయతీ ఏర్పడింది. చివరికి ఇల్లు నాదేనండి, కావాలంటే కిటికీలు ఏమి ఉన్నాయో, తలుపులు ఏమి ఉన్నాయో, వాసాలు ఏమి ఉన్నాయో చెప్పమని అన్నాడు. ఇప్పుడు సొంత ఇంటి వాడు ఎప్పుడు లెక్కెట్టాడు ఇవన్నీ. ఎవడు నెత్తిమీ జుట్టు వాడు లెక్కెట్టుకుంటాడా ఎప్పుడైనా? ఈ జుట్టు పీకేవాడికి అదే పని, వాడు లెక్కెడతాడు మరి. అందుకే ఈ గృహస్థ పాపం ఎప్పుడు ఈ వాసాలన్నీ కిటికీలన్నీ లెక్క పెట్టట్లా. కానీ ఈయన మాత్రం 32 వాసాలు, 12 కిటికీలు, 6 ద్వారబంధాలు చూసుకోండి అన్నాడు. లెక్క పెడితే అన్నీ ఉన్నాయి. చివరికి తీర్పాటే చెప్పారు. వాసాలు లెక్క సరిగ్గా చెప్పాడు, దూరాలు చెప్పాడు. నువ్వు ఇంట్లో ఇంతకాలం ఉంటున్నావు, నేను ఎప్పుడు చూడలేదు, కుదరదా? ఇదే అప్పుడు వచ్చింది తిన్నింటి వాసాలు లెక్కెట్టడం అని. శుభ్రంగా తినేసి వాసాలలో పక్కేస్తే పడుకుని అక్కడ వాసాలు పనేమి లేక లెక్కెట్టేసి చివరికి గొడవ పెట్టి, అప్పుడు ఎవరి ఇంట్లో వీడికి అన్నం పెట్టడం పాపం అయిపోయింది రా అనుకున్నాడు పాపం ఆ గృహస్థు. అలాగే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అప్పుడు వచ్చింది. ఊరికే వస్తాయి సామెతలు. కానీ అతిథికి అంత మర్యాద ఇచ్చేవారు. వాడు వాసాలు లెక్కెట్టడం మంచిదే, భోజనం చేయాలని. ఇవాళ చుట్టానికి భోజనం పెట్టడం కష్టంగా ఉంది. వాడు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నాం, వచ్చినా సరే అసలు వాడు రావడం మానేశాడు. ఇటువంటి స్థితిలో ఓ బాటసారి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడ ఆగాలి? ఎవరు చుట్టాలు లేరు, ఈ ఊరు ఇదివరకు వెళ్ళలేదు, ఏం చేయాలో తెలియక తెలివండి. కలుపుకొలుతాను అంటే అదే. ఏమిటి దీనికి పెద్ద లెక్క, ఎవరింటికి వెళ్ళినా భోజనం పెడతారు, పెట్టకపోతే వాళ్ళదే పాపం. మనం వెళ్లకుండానే పెట్టలేదంటే ఎలాగా? తెలివంటే ఇది, పని చేసుకురావాలి. అందుకని ఒక ఇంటి ముందు చూసేట, అక్కడ రేగి చెట్టు ఉంది. ఓ చెట్టు, ఇంటి ముందు చెట్లు ఉంటాయిగా, సరే బండి కట్టేయచ్చని దిగాడు. ఈ బండి ఆ ఎడ్లు ఆ చెట్టు కట్టేశాడు. తక్కువ లోపలికి వెళ్ళిపోయాడు. పైగా అప్పట్లో ఇల్లు ఎలా ఉండేవంటే వీధి గుమ్మం తీసుంటుంది సింహద్వారం, తర్వాత గది కూడా అంతే, 4 గదులు వరుసగా రైలు పెట్టిలే ఉంటాయి. ఇటు గదులు అంటే మధ్యలో నడవ ఉంటుంది. అలా ఉండేవి పూర్వం. ఎందుకంటే మధ్యలో అలా తీసే ఉంటాయి. ఎప్పుడు తలుపులు వేసుకోవడం అనేది తెలియదు, దొంగతనాలు లేవు. ఇక దొడ్లోకి వెళ్ళిపోవడం నేరుగా అక్కడ నుయ్యి ఉంటుంది, కాళ్ళు కడుక్కోవడమే. తిన్నగా వెళ్ళిపోయాడు, కాళ్ళు కడిగేసుకున్నాడు. ఎవరో కాళ్ళు కడుక్కోవడం చూసింది ఇల్లాలు వంటింట్లో వచ్చి. అందుకని అతిథి ఇక వివరాలు అడగరు, పెట్టేస్తారంతే. భర్తతో పాటు భోజనం పెడిచారు. పైగా అప్పట్లో ఓ నియమం ఉండేది బ్రాహ్మణులలో, వాళ్ళు భోజనం అప్పుడు మాట్లాడరు, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. దానివల్ల అనేక సౌకర్యాలు. ఒకటి, శుభ్రంగా భోజనం చేస్తాడు. రెండోది, భార్యను తిట్టే అవకాశం లేదు. ఏం బాగోపోయినా ముందు తినాల్సిందే, తర్వాత చూద్దాం. గుడ్లు మింగుతూ తినేసేవారు అంతే. అంటే నియమాలు కొన్ని ఉండేవి. దీనిపైకి ఇప్పుడు మీరు గమనించండి, అన్నాల బల్ల పెట్టుకుని నలుగురు ఓహో విపరీతంగా మాట్లాడుకుంటుంటే ఒకళ్ళ తుంపలు ఒకళ్ళ నోట్లో పడడం లేదండి. మధ్యలో తుమ్ములు, దగ్గులు, ఆయాసాలు, దరిద్రంగా అది అంటువ్యాధులు వస్తాయి. నిజానికి అదే మంచిది. ఇంకా మాట్లాడలేదు. ఈ భర్త ఏమనుకున్నాడు, ఆవిడ తరఫున ఏమైనా చుట్టమేమో అనుకున్నాడు. ఆవిడేమనుకుంది, ఆయన తరఫున చుట్టమేమో, అడిగితే బాగుండదు, మా చుట్టాలకు అన్నం పెట్టవా అంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని ఆవిడ పెట్టేస్తాం. శుభ్రంగా తినేసాడు. ఇలా ఓ పూట అయిపోయింది. సాయంత్రం వచ్చాడు, శుభ్రంగా కాస్త టీ తాగాడు, పడుకున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కట్లేదు, మంచివాడు. ఇలా 2 రోజులు గడిచింది. అప్పటికి గృహస్థికి అర్థం కాల, ఏం మేము దొరికేమనికి ఇప్పుడు 2 రోజులు శుభ్రంగా కందం వేసేసాడు ఇక్కడ, ఏమిటిదని. ఏమండి బాబు మీకు మాకు ఏమైనా సంబంధం ఉందా అన్నాడు. ఆయన చాలా తెలివిగా, ఏమిటంటే సంబంధం, బాదరాయణ సంబంధం, ఇంకేం సంబంధం అన్నాడు. ఏమిటంటే బాదరాయణ సంబంధం అంటే, అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ తరుహు బదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం అని చమత్కారంగా చెప్పాడు. అస్మాకం బదరీ చక్రం, నేను బండి వేసుకొచ్చారు కదండి, 2 ఎడ్ల బండి, ఆ బండి చక్రం రేగి కర్రతో చేశారు. మీ ఇంటి ముందు రేగి చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ కట్టా, అంటే మామిడి చెట్టు ఉంటే కట్టేవాడు కాదనమాట. అదో తెలివి. అస్మాకం బదరీ చక్రం, మా బండి చక్రం రేగి కర్రతో తయారు చేశారు, రేగి చెట్టు కర్రతోటి. మీ ఇంటి ముందు రేగి చెట్టు ఉందండి, ఈ కర్ర అక్కడ జోడించేస్తే సుఖంగా ఉంటుందంటే మామిడి చెట్టు అయినా ఉంటుంది, దానికే ఉంది. కానీ ఏదో చెప్పాలి కదా, కలుపుకోరుతనం అంటే అది తెలివితేటలు. మాది రేగికర్ర అండి, మీది రేగి చెట్టు అండి, రేగికర్రను రేగి దగ్గర పడేస్తే తల్లి పిల్లలాగా ఉంటాయి సుఖంగా, అందుకని కలిపేశానండి బాదరాయణ సంబంధం, రేగి చెట్టు సంబంధం ఇంకేముందండి, యూయం యూయం మీరు మీరే, వయం వయం మేమేమే అన్నట్ట. ఇంత తెలివిగా కలుపుకుని పోయేవాడు. కార్యాలయాల్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఇలా కలుపుకుని పోండి మనుషులు. కొత్త అనేది ఉండదండి అసలు. ఒక్కొక్కళ్ళు ఉంటారు అలాగే, కొత్త అనేది ఉండదు వాళ్ళకి. చిన్నపిల్లలు కూడా మీరు గమనించండి, ఒక్కొక్కడు ఎత్తుకోగానే ఏడుపు మాట్లాడతాడు, ఒక్కొక్కడు అలా కాదు, రాక్షసుడు వచ్చి ఎత్తుకున్నా సరే సుఖంగా వెళ్ళిపోతాడు వాడిని బలకరించి, వాడు మూతి పీకేస్తూ ఉంటాడు. అటువంటి వాడే కిడ్నాప్కి గురవుతాడు. ఒక్కోడు ఎవడ తల్లి తప్ప ఎవరు ముట్టుకొని రాడు, ఇంకోడు మా వాడు కొత్త అండి అంటారు. ఒక్కోడు అలా కాదు, అసలు ఇంకా రాకుండానే వాడి మీదకి వీడే వెళ్ళిపోయి వాడు జేబు తీసి చాక్లెట్ తేలాదా ఎందుకు వచ్చే అధమోహం వేసుకుని అంటాడు.
అంతే, వాడు కొత్త లేదనమాట. అలా మనుషుల్లో కూడా మీరు పెద్దవాళ్ళని కూడా గమనిస్తే ఒక ఆఫీసులో కొత్తగా ఒక అమ్మాయి ఇస్తుంది టైపిస్ట్గా, ఏమిటో గలగల నవ్వుతూ అందరితో మాట్లాడేస్తుంది. అన్నయ్య గారు, పిన్ని గారు, బాబాయ్ గారు బాగున్నారు అంటారు వరుసలు కనిపించి. చాలా ఇంకేముందిరా, ఇంకా అమ్మాయి చూసుకుని సుఖంగా ఉంటుంది అక్కడ ఉద్యోగం. అందరూ తలుపు సాయం చేస్తారు. ఇంకా నాకు అద్దీలు కుదర, మా ఇంట్లో ఉండవమ్మా, మా అమ్మాయిలు అంటిదనేవి అంటాడు కూడా పెద్ద ఆయన. అంటే దొరికేసింది ఇల్లు. ఒక ఆవిడ దగ్గరికి ఎడుతుంది, ఎర్రగా ఉంటుంది, ఆవిడ రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అచ్చ మా పిన్నిగారిలా ఉన్నారు మీరు. అవి నాకు పిల్లలు కూడా లేరు, మనం వచ్చే మా ఇంటికి ఉంటుంది ఆవిడ. మాట అండి, మాటతో ఇన్ని పనులు జరుగుతాయి. పోనీ అని చూడు, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా నష్టం లేదు అంటే, పోనీ భోజనం పెట్టకపోయినా ముందు మర్యాదగా మాట్లాడతారు. ఆ పిల్ల ఎంత చలాకీగా అందరితోనూ వరుస కలిపి మాట్లాడుతుంది సరదా. అలాంటి వరుసలు కలపద్దు, కానీ బాబా బాగున్నాం అనకూడదు, ఎవరిని కొంపలు అంటుకుంటాయి. బాబాయ్యా, పిన్ని, పర్వాలేదు, అందుకని బావా, అచ్చమ్మ, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అవి వేరే సంబంధాలకు దారితీస్తాయి. అంటే అందులో మర్యాద. ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు హాయిగా చేసుకుపోతున్నారు. ఇప్పుడు ఆ యజమాని కూడా ఏమిటో అమ్మాయి రాలేదంటే ఇవాళ ఆఫీస్ అంతా బోసిపోయిందంటాడు ఆయన. అంటే అంత చక్కగా మాట్లాడుతుంది అందరితోటి, తప్పే ఉంది. ఇళ్లల్లో కూడా అంతే. ఒక్కొక్క ఇల్లాలి ముఖం చూస్తే, ఆవిడ మాటలు చూస్తే మనకి ఆ ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఒక్కొక్క ఆవిడ ఏమిటి ఇలా గుమ్మంలో అడిగట్టుకుని అబౌట్ టైం ముచ్చు మొహం వెనక్కి వెళ్ళిపోవడం అయితే ఇంకా మొగుడికి కూడా ఇంట్లోకి రాబుద్ది కాదు, మనమే పెడతాం, మొగుడికే రాబుద్ది కావట్లేదు. ఏమిటో ఇక తుమ్మల్లో పొడిచిన పొద్దులాగా అస్తమించిన సూర్యుడు, అస్తమించిన చంద్రుడు ఆవిడ మొహంలోనే ఉంటారు. ఎందుకంటే అసలు ఆ బుద్ధి అటువంటిది. ఇది కాకుండా ఉండడమే బాధరాయణ సంబంధం. అలాగే ఒక మంచి జాతీయం ఈ వారం కుంభకోణం అంటారు. రాజకీయాల్లో బాగా వినపడుతుంది. పెద్ద కుంభకోణం జరిగిందట. ఈ కుంభకోణం ఏమిటండి? మోసం జరిగితే కుంభకోణం అని పేరు ఎందుకు వచ్చింది? తమిళనాడులో కుంభకోణం అని ఒక ఊరింది. కుంభకోణం నియోజకవర్గం. ఆర్కోణం, కుంభకోణం ఇవన్నీ అక్కడే ఉంటాయి. నియోజకవర్గం. కుంభకోణానికి ఎందుకు పేరు వచ్చిందంటే మోసం అని. కుంభకోణం మీకు ఇప్పటికీ ఇత్తడి పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్లో అజ్జరంలో ఉంది. తణుకు పక్కన అజ్జరం అని చిన్న పల్లెటూరు. అజ్జరం అంటే ఇత్తడి. మీకు ఇత్తడి చెంబు దగ్గర నుంచి ఇత్తడి పెద్ద గుండె వరకు అక్కడ దొరుకుతాయి. ఈ మధ్యన పాపం వాళ్ళు కూడా ఆ వృత్తి మానేశారు. అందరూ సాఫ్ట్వేరేగా, ఇంకెత్తడి లేదు, పుత్తడి లేదు, మొత్తం చెత్తడే అయిపోయింది. ఒక్కొక్క ఊరు ఒక్కో పరిశ్రమ. ఏటి కొప్పాక బొమ్మల పరిశ్రమ, అజ్జరం ఇత్తడి పరిశ్రమ. ఇలాగ మీరు ఆంధ్రదేశంలో ఒక ఊళ్ళో అందరూ జున్ను తయారు చేస్తారండి. ఉన్నాయి అలాగ ఎప్పుడు జున్నే. మరి ఆవులు లేక ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఈ చూడావులు పాడావులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడు జున్నే. ఆ ఊరంతా జున్నే. ఎవరిని పలకరించినా జున్నే. ఒక ఆత్రేయపురం పూతరేకులు తయారు చేస్తారు. మామిడి తాండ్ర. క్షత్రియ కుటుంబాలు మొత్తం అన్నీ మామిడి తాండ్రే, మొత్తం అన్నీ పూతరేకులే. సరే, ఇంకో ఊరు పాతరేకులు, దానికేముంది? అలాగా ఇక్కడ కుంభకోణంలో ఇత్తడి పరిశ్రమ. పూర్వం ఇత్తడి సామాను కొనాలి అనుకునేవాడు కుంభకోణం వెళ్ళేవారు బండి కట్టుకుని. అక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇత్తడిలో ఉండే 10-15 రకాల భేదాలన్నీ అక్కడ దొరుకుతాయి. మనకు దగ్గరలో కొనుక్కోవచ్చు ఒకటే రకం, ఇంకా ఏం వాడు కూడా కుంభకోణం నుంచే తెప్పిస్తాడు. ఇప్పుడు మీరు దీపావళి బాణసంచా శివకాశి, దాన్ని ఎక్కడ చూసినా శివకాశి అని మొదలు, లేదా వేట్లపాలెం, అయితే సామర్లకోట పక్కన వేట్లపాలెం లేదా శివకాశి, ఈ రెండే ఉన్నాయి సుమారుగా. అలా ఒక్కొక్క పరిశ్రమకు ఒక్కొక్క ఊరు కేంద్రంగా ఉంది కదా. ఇత్తడి పరిశ్రమ కుంభకోణం కేంద్రం. అందరూ అక్కడికే వెళ్ళేవారు కాబట్టి మోసం కూడా అక్కడే జరిగేది. వాడు అదేదో ఇత్తడి చూపించి, ఇది మైసూర్ ఇత్తడండి, ఇది కేజీ ఎంత అంటాడు. అది అవునో కాదో మనకు తెలియదు, నమ్మాలి. పట్టుకొచ్చాక మోసపోయేవాళ్ళు. పైగా అంత దూరం పైగా అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. కుంభకోణం అంటే ఎక్కడ కాకినాడ, ఎక్కడ కుంభకోణం. ఇంత దూరం వీడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి లేకపోతే బండి ఎక్కి ఏదో ఓడెక్కి బొంబాయి రేవులోన ఓడెక్కి కాకినాడ రేవులోన దిగినాను అన్నట్టుగా అలా వెళ్ళేసరికి 5-6 రోజులు పట్టింది. ఇంత శ్రమపడి అక్కడికి వెళ్ళి ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి లేదా బాధరాయణ సంబంధంలాగే అరుగుల మీద పడుకుని ఓ పెద్ద ఇత్తడి చెంబులేమో ఒక 6, ఇత్తడి బకెట్లేమో ఒక 6, గుండిగులేమో 2. మరి పెళ్ళికి సామాన్లు, పెళ్ళికి ఇప్పట్లో క్యాటరింగ్లు ఎవడో తేవడం లేదుగా. ఎవరి సామాను వాడికి ఉండాల్సిందే, అటకలమే పెట్టేవారు. అవన్నీ తెచ్చుకుని ఇంటికి వస్తే, ఇంటికి వచ్చాక దానికి కళాయిపోత సరిగ్గా లేక చిల్లు పడింది అనుకో, మోసం. కుంభకోణం అంటేనే అంతా అందరూ అక్కడికే పెడతారేమిటో అని మాట వచ్చిందండి. కుంభకోణం అంటే మోసం అనే పేరు వచ్చింది. అక్కడ తప్పు దొరకదు, అక్కడ మోసం. ఇంకొక మాట కూడా ఉంది దీనికి కారణం. ఒక మాట చెప్పుకోవాలి మనం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం గురించి ఇంత అనుకుంటున్నాం కదా, తెలుగు భాష నాశనం అయిపోయింది, ఇంగ్లీష్ మీడియం పోవాలి, ఇంగ్లీష్ మీడియం పోవాలి. ఇంగ్లీష్ మీడియంలో పిల్లలను చదివిస్తున్న వాళ్ళు కూడా ఈ మాట అంటూనే ఉన్నారు. వాళ్ళ మనస్సులో కూడా ఉంది పాపం. తప్పనిసరిగా చదివిస్తున్నారు కానీ వాళ్ళ మనస్సులో కూడా ఈ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మనకు అలవాటు చేసింది కుంభకోణమే. ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటి హై స్కూల్ కుంభకోణంలో పెట్టారు. భారతదేశం మొత్తం మీద మొదటి హై స్కూల్ వాళ్ళు మొట్టమొదటి అడుగు పెట్టిందే మద్రాసులో. ఉత్తర దేశంలో వాడు అడుగు పెట్టలే, సౌత్ ఇండియా.
ఎందుకంటే మద్రాసు ఓడరేవు, కాకినాడ ఓడరేవు, బందరు ఓడరేవు, అలా వచ్చారు వాళ్ళు. ఇక మద్రాసులో అడుగుపెట్టారు, అక్కడే ముందు అడుగుపెట్టారు. అక్కడ కుంభకోణంలో మొదట ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. అప్పుడు ఎవడైనా చేర్పించడానికి 10 మంది చేరితే గొప్ప అనుకున్నారు. ఇవాళ దేశమంతా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లేకుండా పోయింది అసలు. అంటే ఈ మోసం కూడా కుంభకోణం ద్వారానే జరిగింది. అందుకని ఇదో పాఠాంతరం కూడా కొంతమంది చెబుతారు. ఇలా మొత్తానికి జాతీయాల లోతుల్లోకి వెడితే జాతి హృదయంలోకి వెళ్ళినట్టే. జాతి చరిత్ర, జాతి నాగరికత, సంస్కృతి, జాతి ఆత్మ అంతా ఈ జాతీయాల్లో ఉంది. కాబట్టి అప్పుడప్పుడు మనం పద్యాలు శ్లోకాలతో పాటుగా జాతీయాలు సామెతలు కూడా జోడించి చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా తెలుగు భాషలో మనకు ఆసక్తి కలిగేలా చేయడం కోసం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.